గురుపీఠం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భక్తులు పాల్గొని వారి జన్మను సార్థకతం చేసుకోవాలని గురుపీఠం ఫౌండర్ చైర్మన్ శివకుమార్ గౌడ్ అన్నారు. జూన్ 3వ తారీఖు నుండి జరగబోయే విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో జరిగే కార్యక్రమాలను ఉద్దేశించి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం భక్తాభీష్టప్రదం వందే గూడూరు నివాసినం. సాక్షాత్ దత్తస్వరూపులు శ్రీ 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 విశ్వయోగీశ్వరజీ మహారాజ్ విశ్వగురుపీఠం విశ్వనగరం గుంటూరు వారి దివ్య ఆశీస్సులతో గూడూరు గ్రామంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురు పరంపర అవతారమూర్తుల మందిరము బ్రహ్మ స్వయంగా నాటిన ఆది వృక్షాల పంచవటి శ్రీ షిరిడి సాయినాథ దేవాలయము ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భవ్యమైన దివ్యమైన శాస్త్రోక్త గురు పరంపరను తెలియపరిచే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం దేవాలయము నిర్మించడం జరిగింది. ఈ దేవాలయాల్లో జూన్ 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు జరిగే దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాల వివరాలను భక్త మహాశయులందరికీ వివరిస్తున్నాను. జూన్ 3వ తారీఖు మంగళవారం ఉదయం 9:20 గోపూజ, ఆలయ ప్రదక్షిణ, యాగశాల ప్రదక్షిణ, ప్రవేశ బలి, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, మార్జనలు, పంచగవ్య స్థాపన, మార్జన దీక్షాధారణ, అఖండ స్థాపన, గురుమంటపారాధన, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వినియోగం ఉంటాయి. అదే రోజు సాయంత్రము 5:30 వేదస్వస్తి, ముత్సింగ్రహణ, అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, మదనాగ్ని, మూర్తిహోమ, ఆవరణ హోమము, ధ్వజారోహణ, బేరీ పూజ, చూర్ణికాపట్నములు, యాగశాల, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి. జూన్ 4వ తారీఖు మంగళవారము బుధవారము ఉదయం 9:30 గవ్యాంత పూజలు, మార్జనలు, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, పరిగ్ధీకరణ, గ్రామ ప్రదక్షిణ, లక్ష గోదారణ, జలాదివాసము, క్షీరాదివాసము, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ధాన్యాదివాసము, శాంతి కుంభస్థాపనలు, శాలార్చన, మంటపార్చన, మూర్తి హోమము, శాంతి హోమము, దిశాహోమము, అంగ ప్రత్యంగ హోమములు, పుష్పాదివాసము, వస్త్రాదివాసము, ఫలాదివాసము, ఆరతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి. జూన్ 5వ తారీఖు గురువారం ఉదయం 5 గంటలకు గవ్యాంత పూజలు, పీఠ పూజలు, రత్నన్యాసము, సుముహూర్తము ఉదయం 7:45 యంత్ర స్థాపనలు, బింబ స్థాపనలు, శిఖరధ్వజ సాయిబాబా దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టలు, అష్టబంధన, జీవన్యాసం, కుంభాభిషేకములు, మహాపూర్ణాహుతి, మహారాశీర్వదనం, పండిత సత్కారములు ఉంటాయి. ప్రతినిత్యం భక్తులందరికీ అన్న సమారాధన మరియు అన్ని సౌకర్యాలు ఏర్పరచబడతాయి కనుక
భక్తులు శ్రేయోభిలాషులు అందరూ ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసి దత్తగురువులు ఆయన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురు పరంపర గురువుల ఆశీస్సులు పొందాలని శ్రీ గురుపీఠం సభ్యులు సవినయంగా ఆహ్వానిస్తున్నారు.